ఈ రోజు మా ఆయన ఏంటో తెగ ఆలోచిస్తున్నాడు. ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అన్నాను. నాకు ఒక ఐడియా వచ్చింది అన్నాడు. ఏంటి ఆ ఐడియా అన్నాను. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే మంచిదే మరి. బిజినెస్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఉండాలి కదా, వాటికి ఎక్కడికి పోతాం అన్నా. పిచ్చి మొహమా, మనం చేసే బిజినెస్ లో దమ్మిడి కూడా ఖర్చు చేయనవసరం లేదు. డబ్బు మీద డబ్బు, ఆదాయం మీద ఆదాయం వస్తుంది అన్నాడు. ఏంటి, ఒక్క రూపాయి కూడా లేకుండా బిజినెస్, మళ్ళీ ఆదాయం మీద ఆదాయం ఏంటి, పట్టపగలే కలకంటున్నారా ఏంటి అన్నాను. కల కాదే, ఈ రోజు నా ట్రిమ్మర్ పాడైపోయిందని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తుంటే అప్పట్లో మా నాన్న నేను ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటే పేడ పిసుక్కుంటావా అని ఎగతాళి చేసేవాడు. ఆ రోజు అది ఎగతాళి అయినా అదే మాట కాసులు తెచ్చి పెడుతుందే అన్నాడు. మామయ్య అన్నదానికి మీరు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాను. ఉందే, ఇదిగో ఫోన్ లో చూడు. ఒక్క పిడక 90 రూపాయలంట. మనం రోజుకి 20 పిడకల చొప్పున తయారు చేస్తే నెలకు దగ్గర దాపు 55,000 రూపాయలు వస్తాయి. అందులో మన ఇంట్లో 4 బర్రెలు, ఊర్లో గేదెలను మేతకు విప్పినప్పుడు ఇదిగో ఇదే అసలైనది, ముఖ్యమైనది. వాటి వెనక వెళ్ళి నువ్వు పెద్ద బుట్ట తీసుకుని పేడ తీసుకురావడమే. అంతే, పేడ తేవడం, పిడకల గోడ కొట్టడం, ఎండబెట్టడం, ఆన్లైన్ లో పెట్టడం. ఇంకా డబ్బులే డబ్బులు. ఎలా ఉంది పిడకల బిజినెస్ అన్నాడు. ఏడ్చినట్టే